నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయనున్నారని, వైసీపీ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేయడం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పానెం హనుమిరెడ్డి అన్నారు. అద్దంకి మండలం సింగరకొండపాలెం గ్రామంలో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో హనుమిరెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి హనుమిరెడ్డి ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులమత పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి జగనన్న ప్రజల మనసు గెలుచుకున్నారని, రానున్న ఎన్నికల్లో అద్దంకిలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు ఖాయమన్నారు. వైసీపీ పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, ప్రతి ఇంటిలో మేలు జరిగితేనే వైసీపీకి ఓటు వేయాలని, గత టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల కోసం ప్రజలు ఎదురు చూసేవారని, వైసీపీ పాలనలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా ఇంటికే పథకాలు అందించిన ఘనత వైసీపీదన్నారు. ఈ రోజున సింగరకొండపాలెంలో ప్రచారం ప్రారంభించాము. ఇక్కడ చూస్తూ ఉంటే ఇంత చిన్న పల్లెటూరు అయినా సరే ప్రతి ఒక్కరు కూడా నన్ను వాళ్ళ సొంత ఇంట్లో బిడ్డలాగా నన్ను ఆదరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ ప్రేమాభిమానాలు చూస్తూ ఉంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి ప్రజాస్పందన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం. మిగతా ఎవరికి కూడా ఈ రోజున రాష్ట్రంలో ప్రచారం చేయడానికి కూడా అర్హత లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరు వచ్చినా మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేసిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజల గుండెల్లోకి వెళ్ళాయి. అందువలన నన్ను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టే ఉంది వాళ్ళందరికీ కూడా. ప్రతి ఒక్కరు కూడా టీడీపీ కార్యకర్త కూడా నా రాక కోసం ఎదురు చూసే పరిస్థితి ప్రతి ఊర్లో కనిపిస్తూ ఉంది. ఈ విధంగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా, అదేవిధంగా మా అద్దంకి ప్రాంతంలో కూడా ఇక్కడ బ్రహ్మరథం పడతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే భారీ మెజార్టీతో ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాట్లాడుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారిది వేరే నియోజకవర్గం, కానీ కుప్పంలో పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా సోనియా గాంధీ కూడా గతంలో చూసినట్టయితే ఎక్కడెక్కడో పోటీ చేసింది, ఎవరో స్థానికులు కాదు. అదేవిధంగా గొట్టిపాటి రవి కూడా ఇక్కడ స్థానికుడు కాదు, అది యాక్చువల్గా మాటూరు వేరే నియోజకవర్గం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు నాన్ స్థానికులు అనే దానికన్నా ఇక్కడ లోకల్ పార్టీల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు చూస్తారు. ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి తెలియజేస్తాం. సిద్ధం బస్సు యాత్ర చూస్తూ ఉంటే ఈ రోజున ఎక్కడికెళ్ళినా ఈ రోజుకి, రేపటికి, ఎల్లుండికి ప్రతి చోట కూడా మార్పు కనిపిస్తూ ఉంది. భారీ సంఖ్యలో జనం వాళ్ళ బిడ్డ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా మా బిడ్డ వచ్చాడని చెప్పుకునే పరిస్థితి ప్రతి ఊర్లో కూడా ప్రతి చోట కనిపిస్తూ ఉంది. వాళ్ళ బిడ్డ ఈ రోజున ప్రచారానికి వస్తే అందరూ బ్రహ్మరథం పట్టడానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ ఇంకా వాళ్ళ మిత్రపక్షాలు కానీ ఎవరు వెళ్ళినా పరిస్థితి ఎట్లా ఉందంటే దారుణంగా ఉంది. వాళ్ళు కూలీలు ఇచ్చి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కూలీ ఇచ్చినా కానీ వాళ్ళు ఓటు వచ్చేటప్పటికి జై జగన్ అంటా ఉన్న పరిస్థితి ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు చాలా పెద్ద ప్రభావం చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దుష్ప్రచారాలు వాళ్ళకి ఎవరో ప్రజల స్పందన లేదు కాబట్టి ఏదో ఒక రకంగా ఏదో ఒక కులాలు మతాల్లో చిచ్చుబుట్టి ఏదో ఒక రకంగా వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసినట్టయితే నిన్న చిరు వ్యాపారాలను పట్టుకొని వాళ్ళ షాపుల్లో చిన్న గంజాయి అమ్ముతున్నారని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మన టిప్పర్ డ్రైవర్లను విమర్శించారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లను విమర్శిస్తున్నారు. ప్రతి పేదవాడిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లెక్కలే
దిక్కులేని పరిస్థితుల్లో చూస్తూ ఉన్నారు. ఆయనకి ఫస్ట్ నుంచి కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే ఆయనకి పడదని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయనకు కావాల్సింది ఏంటంటే పెత్తందారి వ్యవస్థ కావాలా. ఆ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిర్మూలించారని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అల్మిరెడ్డి గారు మనకు వైసీపీ తరఫున మన ఎమ్మెల్యే గారు త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోనికి రాబోతుందని, వైసీపీ పాలనలో ఎందరో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, అరాచక పాలనకు ముగింపు చెప్పే సమయం దగ్గర పడిందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ, జేఎస్పీ, బీజేపీ సమన్వయ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయగా 3 పార్టీల నుంచి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగినేని రామకృష్ణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రంలో సంక్షేమ పాలన రావాలన్నా ఉమ్మడి కూటమి ప్రభుత్వం రావాల్సి ఉందని, పెన్షన్లు పంపిణీ చేసే విషయంలో వైసీపీ వారు టీడీపీపై లేనిపోని ఆరోపణలు చేశారని, కేవలం డబ్బు లేకనే పెన్షన్ నగదు పంపిణీ చేయక టీడీపీ వారు నిలుపుదల చేశారని చెడు ప్రచారం చేశారని, ఎన్నికల సమయంలో వైసీపీ ఇచ్చిన హామీలు నేటికి సక్రమంగా అమలు చేయడంలో విఫలం చెందారని రామకృష్ణ మండిపడ్డారు. గతంలో కేవలం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి వచ్చింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. కాదు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల వరకు ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు? ఇప్పుడు వాళ్ళు ఇస్తుంది ఒకరికి ఇంటికి, కానీ ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు మనకి 18 నుంచి 60 లోపు. కాబట్టి అంటే తల్లి, కూతురు, అత్త, కోడలు ఎంతమంది ఉంటే అంతమందికి ఈరోజు సంవత్సరానికి 18,000 వచ్చే కరెక్ట్ 1500 లెక్కన ఇచ్చే మా పథకాన్ని మనం రాబోతుంది. రెండవది పిల్లల ఇది అమ్మ ఒడి కింద దాని కింద ఏం చేస్తున్నాం, తల్లికి 100 అనే పథకం పెట్టేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 లెక్కన ఇచ్చే విధానంగా అది ఆ పథకం కూడా ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు మన ఈ మధ్య దళిత సంఘాల వారు మనకి ఇక్కడ బంగ్లా రోడ్లో మీటింగ్ పెట్టారు. మీరు ఒక అమ్మఒడని చెప్పి ఒక బిడ్డకిస్తున్నారు అంటే మిగతా 2-3 ఉంటే వాళ్ళని పొలాలు కూలికి పంపించమంటారా? ఒక్కడైనా చదువుకునేది మేము అని చెప్పాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా మాట్లాడుకొని ఆ రోజు ఇది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు 15,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం. అలాగనే ఆడవాళ్ళు ఈ జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా పక్క ఊరు పోయి ఏదైనా ఫ్యాక్టరీ పనికి పోయినా లేకపోతే కూలికి వెళ్ళినా వాడు ఛార్జీ లేకుండా ప్రయాణం చేసే అవకాశం. ఇట్లా మంచి మంచి పథకాలు సిలిండర్లు ఉన్నాయి. మన ఈ మధ్య ఎమ్మెల్యే గారు ప్రతి ఊళ్ళో ఈ కార్యక్రమం డోర్ టు డోర్ తిరిగినప్పుడు మీకు ఎన్ని సిలిండర్లు పడుతున్నాయి అంటే కొంతమంది 3 అంటున్నారు, కొంతమంది 4 అంటున్నారు. అంటే 3 ఇచ్చేవాళ్ళకి 3 ఉచితమే, వాడు సిలిండర్ కూడా ఎక్కలేదు. 4 పెట్టేవాళ్ళు ఒకటి కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి మంచి పథకాలు ఉన్నాయి. అయితే ఒక డౌట్ ఉన్నది, మనకు కూడా ఉంది ఆ డౌట్. రాష్ట్రమేమో అప్పుల పాలలో ఉన్నది, మనం ఇక్కడ ఒక సగానికి ఇస్తేనే ఒక్కొక్కడికి ఇస్తేనే సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇంతమందికి ఇంట్లో 3 నలుగురు ఆడబిడ్డ నిధి కానీ తల్లికి వందనం కానీ ఇస్తానంటున్నాడు, ఎలా ఇవ్వగలరు అనేది కూడా డౌట్ ఉంది. అది మనం ఇవ్వగలిగే శక్తి అది మనకు ఉన్నది. ఎందుకంటే మీరు చూడండి, సంపదను సృష్టించగలిగే శక్తి ఉంది. చిన్న ఉదాహరణ, కియా మోటార్స్ గత 5 సంవత్సరాల్లో మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు కియా మోటార్స్ ఏర్పాటు చేస్తే
ఈ రోజు కూడా 14 లక్షల కార్లు అయ్యాయి. తెలుగుదేశం పార్టీ వారు కానీ వారి ముఖ్యమైన సందేశం ఇచ్చారు. దాంట్లో కొన్ని పాయింట్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే పథకాలు మన రాష్ట్ర ప్రభుత్వం వలుస్తున్నట్టుగా జనాల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఏదైతే డిస్కస్ చేసామో అది కూడా ప్రతి ఒక్క పాయింట్ని కూడా ముగ్గురం ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ తీసేసుకొని ముగ్గురం కూడా కలిసికట్టుగా పనిచేసి ఏదైతే కూటమి మనం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన మోడీ గారు కానీ ఏదైతే వాళ్ళు నిర్ణయించున్నారో వాళ్ళు మాట ప్రకారం ఒక సమన్వయంతో పనిచేసి మనం ఏదైతే డిస్కస్ చేసామో ఈ పాయింట్స్ అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ కూటమిని విజయం దిశగా మనం చేర్చాలని, అదేవిధంగా ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం చాలా ఆలోచించి సమన్వయంతో ఏమి ఉండదు, ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసి ఈ కూటమిని విజయం దిశగా తీసుకెళ్తామని చెప్పి, అదేవిధంగా జగన్ గవర్నమెంట్ని దించేదాకా కూటమి నిద్రపోదని చెప్పి తెలియజేసుకుంటూ పోలీసుపాడు జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుంచి రైల్వే కోడూరు వెళుతున్న కారు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి డివైడర్ని ఢీకొట్టి లారీని ఢీకొట్టడంతో ప్రమాదంలో 5 సంవత్సరాల పాప ద్వారక మృతి చెందగా మరో 3కి గాయాలయ్యాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని గాయాలైన వారిని అంబులెన్స్లో తరలించారు. పాప మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్నింగ్ 7 గంటల సమయంలో NH16 మీద